హాయ్ ఫ్రెండ్స్, ఫిఫ్త్ లెసన్ అండి. మన శరీర భాగాలు, జ్ఞానేంద్రియాలు. కళ్ళ గురించి కార్యక్రమం అనేది ఉందండి. ఆ కార్యక్రమం పేరు చిన్నారి చూపు. కళ్ళు చూడడానికి, అందుకే చిన్నారి చూపు అనే కార్యక్రమాన్ని పెట్టారు. ఆప్థమాలజిస్ట్ అనండి, కళ్ళ డాక్టర్ని ఏమంటామండి? ఆప్థమాలజిస్ట్. పుస్తకం కంటికి మధ్య 30 సెంటీమీటర్ల దూరం ఉండాలండి. పుస్తకానికి కంటికి మధ్య 30 సెంటీమీటర్ల దూరం ఉండాలి. చల్లని నీటితో కళ్ళను శుభ్రపరచాలి. ఓకేనా అండి? చల్లని నీటితో కళ్ళను శుభ్రం చేసుకోవాలి. మనకి టీవీకి 2.5 మీటర్ల దూరం ఉండాలండి. ఇక్కడనేమో సెంటీమీటర్ల దూరం ఉండాలండి, ఇక్కడనేమో మీటర్ల దూరం ఉండాలి. చెవుల అధ్యయనము ఓటాలజీ అంటారండి. చెవుల అధ్యయనము ఓటాలజీ. చెవులు వినబడిన వారికి సైన్ లాంగ్వేజ్ని ఉపయోగిస్తారు. ఓకేనా అండి? సైన్ లాంగ్వేజ్ని ఉపయోగిస్తారు. చెవులు కాటన్, నూలు, బట్టతో శుభ్రం చేసుకోవాలి. కాటన్ బట్టతో లేదా నూలు బట్టతో శుభ్రం చేసుకోవాలి. చెవులు, ముక్కు, గొంతు, దీనికి సంబంధించిన డాక్టర్ని ఏమంటామంటే ఈఎన్టీ వైద్య నిపుణులు, ఈఎన్టీ డాక్టర్స్. గబ్బిలం అనేది రాత్రిపూట మాత్రమే తిరుగుతుందండి. తన దారిలో ఉన్న అడ్డంకులను తన శబ్దాల ద్వారా గ్రహిస్తుంది. ఈ శబ్దాల వల్ల అడ్డంకులు తగిలి వెనుకకి వస్తుంది, తన మార్గాన్ని మార్చుకుంటుంది. గాలి తీసుకోవడం ఉచ్ఛ్వాసం అండి, గాలి వదలడం నిశ్వాసం అండి. ఊ అనేది మనం ఫస్ట్ చదువుకుంటాం కాబట్టి తీసుకుంటున్నాము, నీ అనేది కింద ఉంటుంది, హల్లులలో ఉంటుంది కాబట్టి ఇది వదలడం అని ఇట్లా పెట్టుకోండి. ఓకేనా? ఉచ్ఛ్వాసము తీసుకోవడం, నిశ్వాసం వదలడం అనేసి. కొరకు, ఇవి ఇంపార్టెంట్ అండి. ఒకసారి టెట్లో వచ్చిందట అండి, ప్రీవియస్ టెట్లో. కొరకు అంటే కుంతకాలు. ఇక్కడ చూడండి, రద్దనిక. ఓకేనా? రద్దనిక అన్నప్పుడు 4 ఉన్నాయి కదండి, ఇది 4 అని గుర్తుపెట్టుకోండి. ఇందులో కుంతకాలు, చర్వనకాలు, అగ్రచర్వకాల్లో 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి 6 డబల్ వేసున్నాం కాబట్టి 12 అని గుర్తుపెట్టుకోండి. ఇంకా మిగతా కుంతకాలు, చర్వనకాలు 8 ఉంటాయి. ఓకేనా అండి? 8 ఉంటాయి. మొదటగా వచ్చే దంతాలను పాల దంతాలు అంటారు. మొదటగా ఏదైతే దంతం వస్తుందో దాన్ని ఏమంటామండి? పాల దంతాలు. ఉత్తరేణి, కానుగ, వేప, తుమ్మ ఈ పుల్లలతో దంతాలను తోముతారు. దేంతోనండి? ఉత్తరేణితో, కానుగతో, వేపతో, తుమ్మ పుల్లలతో దంతాలను తోముకుంటారు. దంతాలపై ఎనామిల్ పొర ఉంటుందండి, అందుకే ఎక్కువసేపు దంతాలని తోమవద్దు. నార్మల్గానే తోమి వాష్ చేసుకోవాలి. ఎనామిల్ పొర అనేది పాడైపోతే క్యావిటీస్ వస్తాయి. దంతాల డాక్టర్ని డెంటిస్ట్ అంటామండి. చర్మంపై మృత కణాలు అనేటివి ఉంటాయండి. చర్మ డాక్టర్ను డెర్మటాలజిస్ట్ అంటారండి. డెర్మటాలజిస్ట్. అతిపెద్ద అవయవము చర్మము. ఇది 1.5 చదరపు మీటర్ల వైశాల్యాన్ని కలిగి ఉంటుంది. 1.5 చదరపు మీటర్ల వైశాల్యాన్ని కలిగి ఉంటుంది. 4 కేజీల బరువు అనేది ఉంటుందండి. 4 కేజీల బరువు ఉంటుంది. చర్మ వ్యాధులను అంటువ్యాధులను అంటారండి. జ్ఞానేంద్రియాలు 5 అండి. కళ్ళు, ముక్కు, నాలుక, చెవులు, చర్మం.